మోడల్ పేపర్ 12 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్లు ఏబిసి అన్ని సరైనవే. చదువుతున్నాను. ఒక దేశంలో ఒక సంవత్సరం కాలంలో ప్రవహించే వస్తు సేవల ద్రవ్య విలువనే జాతీయ ఆదాయం అంటారు. సామ్యుల్సన్. ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువ మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారు. ఐక్యరాజ్య సమితి. విదేశాల నుండి వచ్చే ఆదాయంతో ద్రవ్య రూపంలో లెక్కించడానికి వీలైన దేశంలో ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. పిగు. ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల స్థూల విలువ నుంచి వాటి ఉత్పత్తి కోసం ఉపయోగించిన ఉత్పాదకాల విలువను తీసివేస్తే డాష్ తెలుస్తుంది. దీనినే స్థూల జాతీయ ఉత్పత్తిగా పేర్కొంటారు. ఆప్షన్ 1 కలుపబడిన స్థూల విలువ, ఆప్షన్ 2 స్థిర మూలధన వినియోగం, ఆప్షన్ 3 ఉత్పత్తి కారక ఆదాయం, ఆప్షన్ 4 కలుపబడిన నికర విలువ. ఆన్సర్ ఆప్షన్ 1 కలుపబడిన స్థూల విలువ. ఉత్పత్తి చేసిన అన్ని వస్తు సేవల స్థూల విలువ నుంచి వాటి ఉత్పత్తి కోసం ఉపయోగించిన ఉత్పాదకాల విలువను తీసివేస్తే కలుపబడిన స్థూల విలువ తెలుస్తుంది. దీనినే స్థూల జాతీయ ఉత్పత్తిగా పేర్కొంటారు. ఎన్ని మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా దేశపు జాతీయ ఆదాయం అధికంగా పెరగాలంటే ఏ రంగం సత్వర అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది? ఆన్సర్ వ్యవసాయ రంగం. ఈ క్రింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఏ నికర దేశీయోత్పత్తిలో గ్రామీణ ప్రాంత వాటా పెరుగుతూ పట్టణ ప్రాంత వాటా తగ్గుతూ వస్తుంది. బి జాతీయ ఆదాయంలో అవ్యవస్థీకృత రంగం వాటా తగ్గుతూ వస్తుంది. సి జాతీయ ఆదాయంలో వ్యవస్థీకృత రంగం కంటే అవ్యవస్థీకృత రంగం అధిక వాటాను కలిగి ఉంది. ఆన్సర్ ఏ మాత్రమే. ఈ క్రింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి అంటే ఏ మాత్రమే సరికాదు. అంటే నికర దేశీయోత్పత్తిలో గ్రామీణ ప్రాంత వాటా పెరుగుతూ పట్టణ ప్రాంత వాటా తగ్గుతూ వస్తుంది అనేది సరికాదు. 1991 నూతన ఆర్థిక సంవత్సరంలో భాగంగా మొదటి దశలో పారిశ్రామిక రంగంలో చోటు చేసుకున్న సంస్కరణలకు సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి. ఆన్సర్ ఏ 1991 నూతన పారిశ్రామిక విధానం ప్రకటన, బి ప్రభుత్వ రంగ అజమాయిషీని తగ్గించుట, సి పారిశ్రామిక లైసెన్స్ విధానంను మరింత కఠినతరం చేయుట, డి ఎంఆర్టీపీ చట్ట సవరణ, ఈ పిఎస్యులకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం. ఆన్సర్ ఏబిసిడిఈ మాత్రమే. అంటే అన్ని రైట్ ఆన్సర్లే. ఈ క్రింది వాటిలో ప్రపంచీకరణకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ వాణిజ్య అవరోధాలు తగ్గించి వివిధ దేశాల నుంచి వస్తు సేవల ప్రవాహానికి ఇబ్బందులు తొలగించడం, బి సాంకేతిక విజ్ఞాన ప్రవాహానికి అనుకూల వాతావరణం కల్పించడం, సి మూలధన ప్రవాహానికి అనుకూల వాతావరణం కల్పించడం, డి శ్రామిక గమనశీలతను పెంచడానికి అనుకూలంగా ప్రోత్సహించడం. ఆన్సర్ ఏ, బి మరియు సిడి 4 సరైనవే. ప్రజా ప్రణాళిక ముఖ్యాంశాలు ఏమిటి? ఆన్సర్ ఏ దీనిని రూపొందించింది ఇండియన్ ఫెడరేషన్కు చెందిన ఎంఎన్ రాయ్. బి దీని వ్యయం రూపాయలు 15,000 కోట్లు. సి ఇది వ్యవసాయ వినియోగ వస్తువులకు ప్రాధాన్యత కల్పిస్తూ 10 సంవత్సరాల కాలానికి తయారు చేసినది. ప్రజా ప్రణాళిక ముఖ్యాంశములు ఏబిసి అన్ని సరైనవే. ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఏ నీతి ఆయోగ్కు నిధులు కేటాయించే అధికారం లేదు. ఆ అధికారం ఆర్థిక మంత్రిత్వ శాఖదే. బి ప్రణాళిక సంఘమునకు నిధులు కేటాయించే అధికారం కలదు. సి ప్రణాళిక సంఘం రద్దు తర్వాత నిధులు కేటాయించే అధికారం జాతీయ అభివృద్ధి మండలిదే. ఆన్సర్ ఏబి మాత్రమే. ఈ క్రింది వానిలో 7వ పంచవర్ష ప్రణాళికలో సాధించిన ఫలితాలను జతపరచండి. ఆన్సర్ ఎస్ఈబిఐ ప్రారంభించిన సంవత్సరం 1982. ఎస్ఐసిఏ చట్టం ప్రారంభించిన సంవత్సరం 1985.
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ 1986. భారత జాతీయ రహదారుల సంస్థ నాహీను NHAIను ఏర్పాటు చేసిన సంవత్సరం 1988. నీతి ఆయోగ్ ముఖ్య ఉద్దేశం. ఆప్షన్ ఏ ప్రణాళిక సంఘ లక్ష్యాల కొనసాగింపు, బి రాష్ట్రాలకు నిధులు మంజూరు చేయటం, సి నిరుద్యోగ నిర్మూలన, డి కేంద్ర ప్రభుత్వ విధానంలో రాష్ట్రాల భాగస్వామ్యం. ఆన్సర్ డి మాత్రమే. నీతి ఆయోగ్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ విధానంలో రాష్ట్రాల భాగస్వామ్యం మాత్రమే ముఖ్య ఉద్దేశం. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్లు ఏ భారతదేశంలో M1, M2, M3, M4 అనే 4 రకాల ద్రవ్య భావనలను భారత రిజర్వ్ బ్యాంకు ఏప్రిల్ 1977, బి 1956 నుంచి నోట్ల జారీలో అవలంబించే పద్ధతి కనిష్ట నిల్వల పద్ధతి, సి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లైసెన్సుల స్క్రూటినీపై వేసిన కమిటీ ఉషా థోరడ్ కమిటీ, డి ద్రవ్యోల్బణానికి కారణాలు లోటు బడ్జెట్, డిమాండ్ పెరుగుదల, సప్లైలో తగ్గుదల. ఆన్సర్ ABCD అన్ని సరైనవే. ఖాన్ కమిటీ సిఫారసు చేసిన సార్వత్రిక బ్యాంకింగ్ భావన పరిధిలోకి రానిది ఏది? ఖాన్ కమిటీ సిఫారసు చేసిన సార్వత్రిక బ్యాంకింగ్ భావన పరిధిలోనికి రానిది ఏది? ఆన్సర్ ఏ బ్యాంకులు ఆంక్షలు లేకుండా విదేశాలలో శాఖలు తెరవడానికి అనుమతిస్తున్న బ్యాంకులు, బి అభివృద్ధి ఫైనాన్సింగ్ సంస్థలు సమకూర్చిన సేవలు అందిస్తున్న బ్యాంకులు, సి బ్యాంకులుగా పనిచేస్తున్న అభివృద్ధి ఫైనాన్సింగ్ సంస్థలు, డి దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాల మధ్య తేడా తొలగించడం. ఆన్సర్ ఏ మాత్రమే. అనగా ఖాన్ కమిటీ సిఫారసు చేసిన సార్వత్రిక బ్యాంకింగ్ భావన పరిధిలోనికి రానిది ఏదంటే ఆంక్షలు లేకుండా విదేశాలలో శాఖలు తెరవటానికి అనుమతిస్తున్న బ్యాంకులు అనేది మాత్రమే పరిధిలోనికి రాదు. పన్నులను ఏ పరిమాణంలో ప్రభుత్వం ప్రజలపై వేయాలి? ఆన్సర్ ఎక్కువ ఆదాయాన్ని రాబట్టే పన్నులను తక్కువ సంఖ్యలో విధించాలి. ప్రభుత్వ నియంత్రణ లేని ద్రవ్యోల్బణంను ఏ విధంగా పిలుస్తారు? ఈ విధంగా పిలుస్తారు. 1 బహిర్గత ద్రవ్యోల్బణం, 2 మూసివేసిన ద్రవ్యోల్బణం, 3 అణిచివేసిన ద్రవ్యోల్బణం, 4 పైవన్నీ. ఆన్సర్ ప్రభుత్వ నియంత్రణ లేని ద్రవ్యోల్బణంను బహిర్గత ద్రవ్యోల్బణంగా పిలుస్తారు. ఆన్సర్ 1 బహిర్గత ద్రవ్యోల్బణం. సహకార బ్యాంకులకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఆన్సర్ ఏ మన దేశంలో సహకార పరపతి సంఘాల చట్టం 1904లో చేయబడింది. బి సహకార రంగంలో స్వల్పకాల రుణాలు 12 నుంచి 15 నెలలు అందించుటకు 3 స్థాయిలలో సంస్థలు కలవు. సి దీర్ఘకాలిక రుణాలు అందించుటకు 2 స్థాయిలలో సంస్థలు కలవు. డి దీర్ఘకాలిక రుణాలు అందించే సంస్థలను భూమి అభివృద్ధి బ్యాంకులు అంటారు. ఆన్సర్ ABC సరైనవే. 2023 డిసెంబర్ నాటికి నగదు నిల్వల నిష్పత్తి ఎంత శాతంగా ఉంది? ఆన్సర్ 4.50% ఉంది. ఈ క్రింది వానిలో ముద్రా బ్యాంక్ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్లు ఏ ప్రధాన మంత్రి ముద్రా యోజన పథకం కింద 2015 ఏప్రిల్ 8న ప్రారంభించిన సంస్థ ముద్రా బ్యాంక్. బి ఇది ఒక నాన్ బ్యాంకింగ్ విత్త సంస్థ. సి ముద్రా మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ. డి ఇది భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు అనుబంధ సంస్థ. ఆన్సర్లు ABCD అన్ని సరైనవే. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్లు 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి నాటికి భారతదేశ విదేశీ రుణం $635.3 బిలియన్ ఉంది. 2022 సంవత్సరంలో ఏప్రిల్ సెప్టెంబర్ కాలంతో పోలిస్తే 2023 సంవత్సరం ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య కాలంలో రాష్ట్రాల యొక్క మూలధన వ్యయంలో 47% పెరుగుదల ఉంది. 2010-23 మధ్య కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయంలో ప్రభుత్వ మూలధన వ్యయ వృద్ధి సగటున సంవత్సరానికి 2011-12 నుంచి 2020-21 మధ్య కాలంలో రూపాయలు 3,00,000
36,125 కోట్లుగా ఉంది. ఆన్సర్ ఏబిసి అని సరైనవే. 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం సేవా పన్ను రాబడి ఎంత ఉంది? 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం సేవా పన్ను రాబడి ఎంత ఉంది? ఆన్సర్ 100 కోట్లు. సేవా పన్ను రాబడి 100 కోట్లుగా ఉంది. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్లు: ఏ. అమ్మకపు పన్నును సేల్స్ ట్యాక్స్ ప్రపంచంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన దేశం జర్మనీ. బి. భారతదేశంలో అమ్మకపు పన్నును 1937లో ప్రవేశపెట్టారు. సి. 1991లో రాజా చెల్లయ్య కమిటీ రాష్ట్ర అమ్మకపు పన్ను స్థానంలో వ్యాట్ను మ్యాన్వాట్గా ప్రవేశపెట్టమని సూచించారు. ఆన్సర్ ఏబిసి అన్నీ సరైనవే. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన ఎన్నవ వస్తు సేవల పన్ను మండలి సమావేశం 2023 అక్టోబర్ 7న ఢిల్లీలో జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన 52వ వస్తు సేవల పన్ను మండలి సమావేశం 2023 అక్టోబర్ 7న ఢిల్లీలో జరిగింది. ఆన్సర్ 52వ సమావేశం. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్లు: ఏ. 2024-25 పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు రూపాయలు 2,300 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. బి. 2023-24లో ఈ శాఖకు సవరించిన అంచనా రూపాయలు 2,922.12 కోట్ల కంటే ఈ మొత్తం తక్కువ. సి. ఉడాన్కు 2024-25లో రూపాయలు 502 కోట్లు కేటాయించారు. ఆన్సర్లు ఏబిసి. స్వదేశీ డిమాండ్, విదేశీ డిమాండ్ వ్యాకోచత్వాల పరిణామాలు కలిసి ఒకటి కంటే ఎక్కువగా ఉండే నేపథ్యంలోనే మూల్యహీనీకరణ చెల్లింపుల శేషంపై ధనాత్మక ప్రభావం కనపరచగలదని అభిప్రాయం వ్యక్తపరిచిన శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ మార్షల్ లెర్నర్ అనే శాస్త్రవేత్తలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రింది వానిలో ప్రపంచ దేశాలకు దీర్ఘకాలిక రుణాలు అందించేది ఏది? ఆప్షన్ 1 IMF, ఆప్షన్ 2 IBRD, ఆప్షన్ 3 IMF, IBRD, ఆప్షన్ 4 HDFC. ఆన్సర్ ఆప్షన్ 2 IBRD. ఐబిఆర్డి అనేది మాత్రమే ప్రపంచ దేశాలకు దీర్ఘకాలిక రుణాలను అందించే సంస్థ. ఈ క్రింది వానిలో ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ PM ఆశా గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్లు: ఏ. 2018 సెప్టెంబర్ ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ పథకం ప్రారంభించబడింది. బి. ఇది ఒక ఛత్ర పథకం. సి. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధరల హామీ ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. డి. ఈ పథకంలో 3 ఉప పథకాలుంటాయి. ఆన్సర్లు ఏబిసి మరియు డి అన్నీ సరైనవే. జాతీయ ఆహార భద్రతా మిషన్ NFSMలో భాగంగా మద్దతు ధర చర్యలలో భాగంగా 19 జూన్ 2023 తేదీ నాటికి ఎన్ని లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించడం జరిగింది? ఆన్సర్ 830 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించడం జరిగింది. పాల విలువ పథకాన్ని మొదటగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్లు: పాల విలువ పథకాన్ని మొదటగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. కాంపిటీషన్ చట్టం 2022 ఏ కమిషన్ స్థానంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా CCIను నెలకొల్పింది? ఆన్సర్ MRTP. 6వ ఆర్థిక గణన ప్రకారం మన దేశంలో స్థాపించిన పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న వారి శాతం ఎంత? 6వ ఆర్థిక గణన ప్రకారం మన దేశంలో స్థాపించిన పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న వారి శాతం. ఆన్సర్: పట్టణాల్లో 48.1%, గ్రామీణ ప్రాంతాల్లో 51.9%. పట్టణాల్లో 48.1%, గ్రామీణ ప్రాంతాల్లో 51.9%. ఈ క్రింది వాటిలో ఏ పారిశ్రామిక తీర్మానం జిల్లా పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటును ప్రతిపాదించింది? ఆన్సర్: పారిశ్రామిక తీర్మానం 1977.
ఈ క్రింది వానిలో ఏ పారిశ్రామిక తీర్మానం జిల్లా పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించిందంటే పారిశ్రామిక తీర్మానం 1977 యొక్క పారిశ్రామిక తీర్మానం జిల్లా పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటును ప్రతిపాదించింది. ఐటీ ఆధునీకరణ ప్రాజెక్ట్ ఐటీ మోడరైజేషన్ ప్రాజెక్ట్ గురించి సరైన అంశాన్ని గుర్తించండి. ఆన్సర్లు: ఏ దేశంలోని అన్ని తపాలా కార్యాలయాలు నెట్వర్కింగ్ ద్వారా కలపబడతాయి. బి 2021 డిసెంబర్ నాటికి వైడ్ ఏరియా నెట్వర్కింగ్ ద్వారా 26,708 కార్యాలయాలు కలపడం జరిగింది. సి ఈ ప్రాజెక్టులో 8 విభాగాలు ఉన్నాయి. ఆన్సర్ ఏబిసి. ఆంధ్రప్రదేశ్ రహదారుల విస్తీర్ణంలో జాతీయ రహదారుల పొడవు ఆంధ్రప్రదేశ్ రహదారుల విస్తీర్ణంలో జాతీయ రహదారుల పొడవు ఆన్సర్ 8,163.72 కిలోమీటర్లు. ఆన్సర్ 8,163.72 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రహదారుల విస్తీర్ణంలో జాతీయ రహదారుల పొడవు. ఈ క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్లు: 2022-23 సవరించబడిన అంచనాల ప్రకారం మొత్తం రాష్ట్ర సొంత పన్ను రాబడిలో 58% అమ్మకపు పన్ను మరియు జిఎస్టీ ఉంటుంది. బి అమ్మకపు పన్ను ప్లస్ రాష్ట్ర జిఎస్టీ ద్వారా సుమారు 58% రాబడి లభించింది. దాదాపు 99% రాబడి 6 రకాల పన్నుల నుండి లభిస్తుంది. ఆన్సర్ ఏబి 2 సరైనవే. 2023-24 ముందస్తు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్ర సహాయ ప్రాజెక్టుల కేటాయింపులలో భాగంగా పశువుల ఆరోగ్య మరియు వ్యాధి నియంత్రణ కార్యక్రమానికి ఎన్ని కోట్ల వ్యయంను కేటాయించారు? ఆన్సర్ 30 కోట్లు. 2023-24 ముందస్తు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్ర సహాయ ప్రాజెక్టుల కేటాయింపులలో భాగంగా పశువుల ఆరోగ్యం మరియు ఉపాధి నియంత్రణ కార్యక్రమానికి 30 కోట్ల వ్యయాన్ని కేటాయించారు. 30 ఆన్సర్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25లో ద్రవ్యలోటు జిఎస్డిపిలో ఎంత శాతం ఉంటుందని అంచనా వేశారు? ఆన్సర్ 3.51%. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25లో ద్రవ్యలోటు జిఎస్డిపిలో 3.51% ఉంటుందని అంచనా వేశారు. ఈ క్రింది వానిలో 11వ వేతన సవరణ సంఘం సిఫారసులు ఎవరి కోసం అమలు చేశారు? ఆన్సర్ ఉద్యోగుల సంక్షేమం కోసం. ఈ క్రింది వానిలో 11వ వేతన సవరణ సంఘ సిఫారసులు ఎవరి కోసం అమలు చేశారంటే ఉద్యోగుల సంక్షేమం కోసం 11వ వేతన సవరణ సంఘ సిఫారసులను అమలు చేశారు. ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ వాతావరణ మండలాలను జతపరచండి. మండలం వర్షపాతం: గోదావరి మండలం 1000 నుండి 1200 మిల్లీమీటర్లు, కృష్ణా మండలం 800 నుండి 1100 మిల్లీమీటర్లు, దక్షిణ మండలం 600 నుండి 1000 మిల్లీమీటర్లు, తీవ్ర వర్షపాత లోటు మండలం 500 నుంచి 6,770 మిల్లీమీటర్లు. సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని దేశంలో ఎన్నుకున్న 7 జిల్లాలు ప్రారంభించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా ఉంది? సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని దేశంలో ఎన్నుకున్న 7 జిల్లాల్లో ప్రారంభించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా ఉంది? ఆన్సర్ గోదావరి జిల్లా. గోదావరి జిల్లా సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని దేశంలో ఎన్నుకున్న 7 జిల్లాల్లో ప్రారంభించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లా ఉంది. వ్యవసాయ విత్తన వనరులు రకాలు జతపరచండి. వ్యవసాయ విత్తన వనరులు రకాలను జతపరచండి. ఆన్సర్ ఏ స్వల్పకాలిక 12 నుండి 15 నెలల వరకు, బి మధ్యకాలిక 15 నెలల నుండి 5 సంవత్సరాల వరకు, సి దీర్ఘకాలిక 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు. ఈ క్రింది వానిలో రైతు మిత్ర బృందాల గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో రైతు మిత్ర బృందాల గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఏ వీటిని అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో 2003లో 3 సంవత్సరంలో ఏర్పాటుకు ఆదేశించారు. బి ఈ బృందంలో సభ్యులుగా ఉండేవారు సన్నకారు, ఉపాంత రైతులు, కౌలుదారులు. సి ప్రతి 100 హెక్టార్లకు ఒక రైతు మిత్ర బృందం ఏర్పాటు చేయబడుతుంది. డి ఒక్కొక్క బృందంలో 20 నుండి 30 మంది సభ్యులు ఉంటారు. ఆన్సర్
ఈ క్రింది వానిలో రైతు మిత్ర బృందాల గురించి సరికాని వాక్యాన్ని గుర్తించనంటే సరికాని వాక్యం ఆప్షన్ డి. ఒక్కొక్క బృందంలో 20 నుండి 30 మంది సభ్యులు ఉంటారు అనేది సరికాదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఎన్ని? ఆన్సర్ 191. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలు 191. ఈ క్రింది వానిలో ఉద్యానవన పంటల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్లు: ఏ. ఆంధ్రప్రదేశ్ను హార్టికల్చర్ హబ్గా మార్చే దిశగా రాష్ట్రంలో ఉద్యానవన పంటల రంగం వ్యవసాయం కంటే వేగంగా వృద్ధి చెందుతుంది. బి. ప్రాథమిక రంగ అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజిన్గా హార్టికల్చర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తించి అధిక ప్రాధాన్యతనిస్తుంది. సి. ఒక యూనిట్ భూమిలో ఉద్యాన పంటల నుండి వచ్చే రాబడులు వ్యవసాయంతో పోల్చుకుంటే అధికంగా ఉంటున్నాయి. ఆన్సర్లు ఏబిసి అన్నీ సరైనవే. ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఈ క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్లు: ఏ. ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల పాలిచ్చే జంతువులు ఉన్నాయి. వీటిలో 58% గేదెలు ఉన్నాయి. బి. స్థిర ధరల వద్ద పాడి పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ. 32,630 కోట్లు అందిస్తుంది. జిఎస్డిపిలో 6%. సి. వెటర్నరీ ప్రాక్టీషనర్ రిజిస్టర్ ప్రకారం విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్లో 7,741 మంది సభ్యులు నమోదు చేసుకున్నారు. డి. రాష్ట్ర ప్రభుత్వం యూనిసెఫ్ సహకారంతో 1960 సంవత్సరంలో సమీకృత పాల ప్రాజెక్టును ప్రారంభించింది. ఆన్సర్లు ఏబిసి మరియు డి. రైతు మిత్ర బృందాల వ్యవస్థాపన పని విధానాలను పర్యవేక్షించే సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు? ఆన్సరు: రైతు మిత్ర బృందాల వ్యవస్థాపన పని విధానాలను పర్యవేక్షించే సంఘానికి అధ్యక్షునిగా కలెక్టర్ ఉంటారు. జనవరి 2023 నాటికి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అధికంగా ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్లు: ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం. జనవరి 2023 నాటికి సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు అధికంగా ఉన్న జిల్లాలు ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం. నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ NIMZ గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్: ఏ. వ్యక్తులను ప్రాథమిక రంగం నుండి ద్వితీయ మరియు గౌణ రంగాలకు బదలాయించడానికి అనువైన ఉత్పాదక వాతావరణాన్ని కల్పించేందుకు ఆధునిక మౌలిక వసతులతో సమీకృత పారిశ్రామిక టౌన్షిప్లుగా అభివృద్ధి చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. బి. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన అవస్థాపన సౌకర్యాలు కల్పించుటకు 1973లో స్థాపించారు. ఆన్సర్: ఏ మాత్రమే. నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గురించి సరైన వాక్యం ఏ మాత్రమే. వ్యక్తులను ప్రాథమిక రంగం నుండి ద్వితీయ మరియు గౌణ రంగాలకు బదలాయించడానికి అనువైన ఉత్పాదక వాతావరణాన్ని కల్పించేందుకు ఆధునిక మౌలిక వసతులతో సమీకృత పారిశ్రామిక టౌన్షిప్లుగా అభివృద్ధి చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. చెరకు అధికంగా పండించే జిల్లాలు ఏవి? చెరకును అధికంగా పండించే జిల్లాలు ఆన్సర్: పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖపట్నం. ఈ 4 అధికంగా పండిస్తారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలలో చెరుకును అధికంగా పండిస్తారు. రాష్ట్రంలోని 2020-25 నూతన పర్యాటక విధానం యొక్క లక్ష్యాల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఏబిసి అన్నీ సరైనవే. ఏబిసిడి. ఏపీ పర్యాటక రంగాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వృద్ధి ఇంజిన్లో ఒకటిగా మరియు ఉపాధి కల్పనకు కీలకమైనదిగా పరిగణిస్తుంది. బి. 2020-25 కాలాన్ని మరింత డైనమిక్ టూరిజం పాలసీని తీసుకురావాలని సూచిస్తుంది. సి. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో హై అండ్ లగ్జరీ రిసార్ట్ను అభివృద్ధి చేయడం. డి. రాష్ట్రాన్ని జాతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే పర్యాటక గమ్యస్థానంగా ఉంచడం. ఈ క్రింది వానిలో క్యాంపస్ ఏరియా నెట్వర్క్లో ఒకటి ఏది మరియు ఇది డేటా నెట్వర్క్పై 5,000 కంటే ఎక్కువ నోడ్లను కనెక్ట్ చేయబడుతుంది? ఆన్సర్: APSCAN. 2022-23లో
ఏపీఎస్ఆర్టీసీ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం కోసం ఎన్ని ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టింది? ఆన్సర్ 31. 2022-23లో ఏపీఎస్ఆర్టీసీ గ్రీన్ ఎనర్జీ ప్రోత్సహించడం కోసం 31 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ క్రింది వానిలో సరిగ్గా జతపరిచినది ఏది? 1. మొదటి ప్రణాళిక హరెడ్ డోమర్. 2. రెండవ ప్రణాళిక మహలనోబిస్. 3. నాలుగవ ప్రణాళిక డియర్ గాడ్గిల్. 4 పైవన్నీ. ఆన్సర్ 4 పైవన్నీ అన్నీ సరిగా జతపరచబడ్డాయి. ఏ సంవత్సరంలో మొట్టమొదటగా ఐక్యరాజ్యసమితికి చెందిన బ్రాండ్ ల్యాండ్ కమిషన్ సుస్థిరాభివృద్ధి లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని ఉపయోగించింది? ఏ సంవత్సరంలో మొట్టమొదటగా ఐక్యరాజ్యసమితికి చెందిన బ్రాండ్ ల్యాండ్ కమిషన్ సుస్థిర అభివృద్ధి లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని ఉపయోగించిందంటే 1987 సంవత్సరంలో సుస్థిర అభివృద్ధి లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదాన్ని బ్రాండ్ ల్యాండ్ కమిషన్ ఉపయోగించింది 1987 సంవత్సరంలో. ఆర్థిక రంగ సూచికలోని అంశం 1. సహజ వనరుల నిల్వలు అంటే ముడి చమురు, సహజ వాయువు, బొగ్గు, ఖనిజాల నిల్వలు. 2. జీడీపీ వృద్ధి రేటు. 3. ఎగుమతులు, దిగుమతులు. 4 పైవన్నీ. ఆన్సర్ పైవన్నీను. ఈ క్రింది వానిలో సరైనవి ఏవి? ఏ. వేతన వస్తువుల వ్యూహంలో నిత్యావసర వస్తువులను ఉత్పత్తి చేస్తారు. బి. వేతన వస్తువుల వ్యూహంలో శ్రామికుల వేతనం జీవనాధార స్థాయికి దూరంగా ఉంటుంది. సి. భారీ పరిశ్రమల వ్యూహంలో ఫలనాకాలం అధికంగా ఉంటుంది. డి. లాభాలను తిరిగి పెట్టుబడిగా పెట్టడం అనేది ఫ్లౌ బ్యాక్ రేషియో. ఆన్సర్లు బి, సి, డి మాత్రమే. ఈ క్రింది వానిలో సరైనవి ఏవి అంటే బి. వేతన వస్తువుల వ్యూహంలో శ్రామికుల వేతనం జీవనాధార స్థాయికి దూరంగా ఉంటుంది అనేది కరెక్టు. మరియు సి. భారీ పరిశ్రమల వ్యూహంలో ఫలనాకాలం అధికంగా ఉంటుంది. మరియు డి. లాభాలను తిరిగి పెట్టుబడిగా పెట్టడం అనేది ఫ్లౌ బ్యాక్ రేషియో. ఈ 3 కరెక్ట్ ఆన్సర్లు బిసిడి. ఈ క్రింది వానిలో ఆడమ్ స్మిత్కి సంబంధించిన అంశం ఏది? ఏ. వెల్త్ ఆఫ్ నేషన్. బి. కార్మికుల విభజన. సి. సార్థక డిమాండ్. డి. సహజ సూత్రం. ఈ. అదృశ్య హస్తం. ఆన్సర్లు ఏ, బి, డి, ఈ మాత్రమే. ఈ క్రింది వానిలో ఆడమ్ స్మిత్కి సంబంధించిన అంశం ఏవంటే ఏ. వెల్త్ ఆఫ్ నేషన్స్. బి. కార్మికుల విభజన. మరియు డి. సహజ సూత్రం. ఈ. అదృశ్య హస్తం. ఇవి మాత్రమే ఆడమ్ స్మిత్కి సంబంధించిన అంశం. సి. సార్థక డిమాండ్ అనేది కాదు, ఆయనకు సంబంధించింది కాదు. ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పాటైంది? ఆన్సర్ ప్రణాళిక సంఘం 1950 మార్చి 15న ఏర్పాటైంది. ఈ క్రింది వారిలో నీతి ఆయోగ్ సభ్యులు ఎవరు అనగా ఆన్సర్లు కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు. వీరందరూ నీతి ఆయోగ్ సభ్యులే. ఒక ప్రాంతాన్ని పట్టణంగా పిలవాలంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలి? ఆన్సర్లు ఒక ప్రాంతాన్ని పట్టణంగా పిలవాలంటే ఈ క్రింది లక్షణాలు కలిగి ఉండాలి. కనీస జనాభా 5,000, పనిచేసే పురుష జనాభాలో కనీసం 75% వ్యవసాయేతర రంగంలో ఉండాలి, చదరపు కిలోమీటర్కు కనీసం 400 మంది నివసించాలి. ఒక నాణ్యం తయారీకి వినియోగించే లోహం అంతర్గత విలువ దాని ముఖ విలువ సమానంగా ఉంటే దానిని ఏమంటారు? ఆన్సర్ ప్రమాణ ద్రవ్యం. ఒక నాణ్యం తయారీకి వినియోగించే లోహం అంతర్గత విలువ దాని ముఖ విలువ సమానంగా ఉంటే దానిని ఏమంటారు? దానిని ప్రమాణ ద్రవ్యం అంటారు. తపాలా శాఖ సామగ్రి, తపాలా టికెట్లు, జ్యుడిషియల్ మరియు ఇతర రకాల స్టాంపులు, చెక్కులు, బాండ్ పేపర్లు, కిసాన్ వికాస్ పత్రాలు, రాష్ట్ర ప్రభుత్వాల, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ఆర్థిక సంస్థల సెక్యూరిటీలు ఈ కింది ఏ సెక్యూరిటీ ప్రెస్లో ప్రింట్ చేస్తారు? 1. భారత్ సెక్యూరిటీ ప్రెస్, నాసిక్. 2. హైదరాబాద్. 3. దేవాస్. 4. మైసూర్. ఆన్సర్ భారత్ సెక్యూరిటీ ప్రెస్, నాసిక్లో ఇవన్నీ కూడా ప్రింట్ చేస్తారు.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏ కమిటీ సిఫారసుల మేరకు గ్రామీణ ప్రాంతాలలో 1975లో ప్రారంభించారు? ఆన్సర్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సరయూ కమిటీ సిఫారసుల మేరకు గ్రామీణ ప్రాంతాలలో 1975లో ప్రారంభించారు. సరయూ కమిటీ అనేది ఆన్సర్. ఈ క్రింది వాటిలో రాష్ట్ర స్థాయి విత్త సంస్థలను గుర్తించండి. 1 స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 2 స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, 3 సహకార బ్యాంకులు, 4 1 మరియు 2. ఆన్సర్ ఈ క్రింది వాటిలో రాష్ట్ర స్థాయి విత్త సంస్థలను గుర్తించండి అనగా 1 మరియు 2 మాత్రమే. అనగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాత్రమే రాష్ట్ర స్థాయి విత్త సంస్థలు. బడ్జెట్ పత్రాలలోని మొదటి పేజీ అయిన బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్ ఈ క్రింది ఎన్ని రకాల లోటును పేర్కొంటుంది? బడ్జెట్ పత్రాలలోని మొదటి పేజీ అయిన బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ ఈ క్రింది ఎన్ని రకాల లోటును పేర్కొంటుంది? ఏ రెవెన్యూ లోటు, బి మొత్తం బడ్జెట్ లోటు, సి స్థూల విత్త లోటు, డి స్థూల ప్రాథమిక లోటు. ఆన్సర్ ఏ, బి, సి మరియు డి అన్నీ కూడా బడ్జెట్ పత్రాల్లోని మొదటి పేజీ అయిన బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ రకాల లోటులను పేర్కొంటుంది. రెవెన్యూ లోటు, మొత్తం బడ్జెట్ లోటు, స్థూల విత్త లోటు, స్థూల ప్రాథమిక లోటు, 4 లోటులను పేర్కొంటుంది. ఈ క్రింది వాటిలో అనుపాతపు పన్ను విధానంలో కలిగే లోపాలను గుర్తించండి. ఈ క్రింది వాటిలో అనుపాతపు పన్ను విధానంలో కలిగే లోపాలను గుర్తించండి. ఆన్సర్లు ఏ సమానత లోపం, బి అవ్యాకోచమైంది, సి సంపద పంపిణీ మీద ప్రతికూల ప్రభావాలు, డి పన్ను చెల్లింపు సామర్థ్య సూత్రాన్ని తోసిపుచ్చింది. ఆన్సర్లు ఏ, బి, సి మరియు డి అన్నీ సరైనవే. స్టాక్ యొక్క ధరలకు మరియు మొత్తం మార్కెట్ కదలికకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసే కొలమానాన్ని ఏమంటారు? ఆన్సర్ బీటా. స్టాక్ యొక్క ధరలకు మరియు మొత్తం మార్కెట్ కదలికకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసే కొలమానాన్ని బీటా అంటారు. మొత్తం ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే లోటులోనే ఆర్థిక వ్యవస్థలో ఉండే ప్రతి రంగము వృద్ధి చెందేది. సంతులిత వృద్ధి సిద్ధాంతం అని క్రింది వారిలో ఎవరు నిర్వచించారు? 1 రాగ్నర్ నార్క్స్, 2 కిండల్బర్గర్, 3 రోస్టవ్, 4 రోడన్. ఆన్సర్ కిండల్బర్గ్. మొత్తం ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందే రేటులోనే ఆర్థిక వ్యవస్థలో ఉండే ప్రతి రంగము వృద్ధి చెందేది. సంతులిత వృద్ధి సిద్ధాంతం అని ఈ క్రింది వారిలో ఎవరు నిర్వచించారంటే కిండల్బర్గర్. సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని నిర్వచించిన వారు కిండల్బర్గర్. ఈ క్రింది వాటిల్లో మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి లక్షణాలను గుర్తించండి. ఈ క్రింది వాటిల్లో మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి లక్షణాలను గుర్తించండి. 1 ఇందులో నికర విదేశీ కారక ఆదాయం కలిగి ఉంటుంది. 2 ఈ ఉత్పత్తి దేశం లోపల కానీ వెలుపల కానీ ఆ దేశ జాతీయులచే చేయబడవచ్చు. 3 1 మరియు 2. 4 ఇందులో నికర విదేశీ కారక ఆదాయం కలిసి ఉండదు. ఆన్సర్ 1 మరియు 2 మాత్రమే. ఈ క్రింది వాటిలో మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి లక్షణాలను గుర్తించండి అంటే ఇందులో నికర విదేశీ కారక ఆదాయం కలిసి ఉంటుంది అనేది రైటు. ఈ ఉత్పత్తి దేశం లోపల కానీ వెలుపల కానీ ఆ దేశ జాతీయులతో చేయబడవచ్చు అనేది 2 కూడా రైటే. ఉత్పత్తి కారక ఆదాయాన్ని క్రింది ఎన్ని రకాలుగా విభజించవచ్చు? ఉత్పత్తి కారక ఆదాయాన్ని క్రింది ఎన్ని రకాలుగా విభజించవచ్చు? 1 నికర విదేశీ కారక ఆదాయం, 2 దేశీయ కారక ఆదాయం, 3 శ్రామిక ఆదాయం, 4 1 మరియు 2. ఆన్సర్ 4 1 మరియు 2. అనగా ఉత్పత్తి కారక ఆదాయాన్ని నికర విదేశీ కారక ఆదాయం మరియు దేశీయ కారక ఆదాయంగా 2 రకాలుగా విభజించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో భూగరిష్ట పరిమితి మరియు మారుతున్న భూ కమతాల పరిణామాలను అమలు చేయుటలో భూ సంస్కరణల ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో భూగరిష్ట పరిమితి మరియు మారుతున్న భూ కమతాల పరిణామాలను అమలు చేయుటలో భూ సంస్కరణల ముఖ్య ఉద్దేశం. ఆన్సర్ భూ ఉత్పాదకతను ఉపయోగించుట. కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి కోసం రాష్ట్ర ప్రణాళిక ముసాయిదాను సమర్పించినది.
1 ఆర్థిక మంత్రి, 2 రాష్ట్ర ప్రణాళిక సంఘ కార్యదర్శి, 3 రాష్ట్ర గవర్నర్, 4 రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆన్సర్ రాష్ట్ర ముఖ్యమంత్రి. కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి కోసం రాష్ట్ర ప్రణాళిక ముసాయిదాను సమర్పించినది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టు ఈ నదిపై కలదు. ఆన్సర్ గోదావరి. గోదావరి నదిపై పోలవరం బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టు కలదు. ఆంధ్రప్రదేశ్కు అనల్పమైన వర్షపాతం ప్రధానంగా ఉత్తర తూర్పు రుతుపవనాల వలన కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు అనల్పమైన వర్షపాతం ప్రధానంగా ఉత్తర మరియు తూర్పు రుతుపవనాల వలన కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ సోలార్ పార్కులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఎవరు ఈక్విటీ భాగస్వామ్యంతో కల్పించనున్నారు? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ సోలార్ పార్కులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఈ క్రింది ఈక్విటీ భాగస్వామ్యంతో కల్పించనున్నారు. అవి 1 SECI, 2 AP జెన్కో, 3 NREDCAP. 1925లో పిలారిశెట్టి పార్థసారథి నాయుడు ఆంధ్ర ప్రాంతంలో మొదటిసారిగా ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ అనే బీమా సంస్థను ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ మచిలీపట్నం. 1925లో పిలారిశెట్టి పార్థసారథి నాయుడు ఆంధ్ర ప్రాంతంలో మొదటిసారిగా ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ అనే బీమా సంస్థను మచిలీపట్నంలో స్థాపించారు. పూర్తిస్థాయి సేద్య విధానాన్ని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. పూర్తిస్థాయి సేద్య విధానాన్ని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.